వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఫిబొనాకీ నెంబర్ యూజింగ్ రికర్షన్. నిన్నటి వీడియోలో ఫిబొనాకీ సీక్వెన్స్ విత్ ఫర్ లూప్ చూసాం కదా. ఇవాళ వీడియోలో ఫిబొనాకీ నెంబర్ విత్ రికర్షన్ చూద్దాం. సో అసలు ఫిబొనాకీ సీక్వెన్స్ నేను తెలుసుకున్నాం కదా. ఒకవేళ ఎవరైనా సరే ఫిబొనాకీ సీక్వెన్స్ యూజింగ్ ఫర్ లూప్ కనుక చూడకపోతే ఒకసారి అది చూసి రండి. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో n=5 ఇచ్చాం అంటే ఏంటి, నాకు ఫిఫ్త్ ఫిబొనాకీ నెంబర్ కావాలి. ఫిఫ్త్ ఫిబొనాకీ నెంబర్ ఏంటి, 5. ఓకేనా. అంటే ఫస్ట్ 0th ఫిబొనాకీ నెంబర్ 0, ఫస్ట్ ఫిబొనాకీ నెంబర్ 1, సెకండ్ ఫిబొనాకీ నెంబర్ ఎలా వస్తుంది, సెకండ్ ఫిబొనాకీ నెంబర్ అంటే 2 - 1th ఫిబొనాకీ ప్లస్ 2 - 2th ఫిబొనాకీ అంటే ఏంటి, ఫస్ట్ ఫిబొనాకీ ప్లస్ 0th ఫిబొనాకీ కలిపితే మనకి సెకండ్ ఫిబొనాకీ వచ్చింది కదా. సో అదనమాట. 2 - 1 అంటే ఏంటి, 1th ఫిబొనాకీ. 2 - 2 అంటే ఎంత, 0. సో 0th ఫిబొనాకీ. అలా రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది, సెకండ్ ఫిబొనాకీ వస్తుంది. థర్డ్ ఫిబొనాకీ రావాలంటే ఏంటి, సెకండ్ ఫిబొనాకీ ప్లస్ ఫస్ట్ ఫిబొనాకీ. 3 - 1 అంటే సెకండ్ ఫిబొనాకీ కదా, 3 - 2 అంటే ఫస్ట్ ఫిబొనాకీ కదా. సో ఇలా రాయొచ్చు కదా. ఇలా ఎందుకు రాశాను, నెక్స్ట్ ప్రోగ్రామ్ రాసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, 4 - 1 అంటే ఎంత, థర్డ్ ఫిబొనాకీ. 4 - 2 అంటే సెకండ్ ఫిబొనాకీ. అలా జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ సింపుల్గా n=2 తీసుకుని చూద్దాం. n=2. n=2 అంటే ఏంటి, సో ఫస్ట్ ఇక్కడ 5 తర్వాత చూద్దాం. ఫస్ట్ 2 చూడండి. సో ఫస్ట్ 2 కాల్ అయింది అనుకోండి, ఫంక్షన్ 2 కాల్ అయింది. సో 2 < 0 కాదు కదా. సో 2 = 1 కాదు కదా. సో 2 = 0 కాదు కదా. ఫిబ్ ఆఫ్ మళ్ళీ కాల్ చేస్తుంది అంటే -1తో కాల్ చేస్తుంది. ఎప్పుడైనా సరే మనకి 0th ఫిబొనాకీ ఫస్ట్ ఫిబొనాకీ వచ్చేసే వరకు రికర్షన్ జరగాలి. ఎందుకంటే ఆ రెండే యాడ్ చేస్తే మనం పైకి వస్తాం అనమాట. ఇప్పుడు 2 - 1 అంటే ఎంత, 1 కదా. సో ఈసారి ఫంక్షన్ అనేది 1తో కాల్ అయింది. అప్పుడు n=1 అన్నప్పుడు మనకేంటి, రైట్ 1 అంటే 1 రిటర్న్ చేస్తుంది అనమాట ఫంక్షన్ కాడికి. సో 1 ప్లస్ ఈసారి ఏం జరగాలి, ఫిబ్ ఆఫ్ n-2. n ఎంత, 2. 2 - 2 ఎంత, 0. సో 0తో ఫంక్షన్ కాల్ అయింది. 0తో మళ్ళీ ఫంక్షన్ కాల్ అయినప్పుడు 0 అంటే ఏంటి, 0 < 0 ఫాల్స్ కదా. 0 = 1 ఫాల్స్ కదా. 0 = 0 ట్రూ కదా. సో 0 రిటర్న్ చేయాలి. సో ఇట్ విల్ రిటర్న్ 0. సో 1 + 0 ఎంత, 1. సో సెకండ్ ఫిబొనాకీ ఎంత, 1 అయినా మనకు వచ్చింది. సో అదనమాట సెకండ్ ఫిబొనాకీ 1. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం నెంబర్ పెద్దగా తీసుకుని చూద్దాం. అదేంటిదంటే నెంబర్ 5 తీసుకుందాం, కొంచెం పెద్దగా ఉంటుంది కదా. సో ఫస్ట్ ఫిబ్ ఆఫ్ 5 అనే నెంబర్తో నేను ఫిబొనాకీ నెంబర్ అనే ఫంక్షన్ కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనకి కాల్ చేసిన ఫంక్షన్ స్టాక్ మెమరీలోకి వెళ్తుంది. సో ఫిబ్ ఆఫ్ 5 స్టాక్లోకి వెళ్ళింది. సో 5 < 0 కాదు, 5 = 1 కాదు. సో 5 = 0 కాదు. సో ఒక నెంబర్ తగ్గించి మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఒక నెంబర్ తగ్గించి ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏంటి, ఫిబ్ ఆఫ్ 4 కాల్ చేసాం. సో అది కూడా స్టాక్లోకి వెళ్ళింది. నెక్స్ట్ 4, ఇక్కడ 4 ఈసారి 4తో కాల్ అయింది కదా. ఇక్కడ ఫిబ్ అంటే కాల్ అయింది. సో మళ్ళీ ఫంక్షన్ రిపీట్ అయింది. సో 4 < 0 కాదు, 4 = 1 కాదు, 4 = 0 కాదు. సో మళ్ళీ 4 - 1 అంటే ఈసారి 3తో కాల్ అయింది. సో 3ని కూడా నేను స్టాక్లోకి పుష్ చేశా. అంటే స్టాక్ మెమరీలో స్టోర్ అవుతాయి కదా ఫంక్షన్ కాల్స్ అనేవి. సో అలా అనమాట. మీకు స్టాక్ రిప్రజెంటేషన్ చూపిద్దాం అని చెప్పి అలా స్టాక్ రిప్రజెంటేషన్ గీసాను. f ఆఫ్ 3 వెళ్ళింది. 3 < 0 కాదు, 3 = 1 కాదు, 3 = 0 కాదు. సో మళ్ళీ 3 - 1 ఎంత, 2. ఈసారి 2 కూడా స్టాక్లోకి వెళ్ళింది. 2 < 0 కాదు, 2 = 1 కాదు, 2 = 0 కాదు. సో 2 - 1. 2 - 1 ఎంత, 1 కదా. సో 1 అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1తో మళ్ళీ సేమ్ ఫంక్షన్ కాల్ అయింది. సో 1 ఫంక్షన్ కాల్ అయినప్పుడు స్టాక్లోకి పుష్ చేసాం. ఈసారి ఏంటంటే 1 కాల్ అయినప్పుడు n = 1 అవుతుంది. n వాల్యూ 1 కదా ఇక్కడ. ఈ 1ని 1కి అసైన్ అవుతుంది, nకి అసైన్ అవుతుంది కదా 1. సో n = 1 అన్న కండిషన్ ట్రూ అవుతుంది. ట్రూ అయితే ఏంటి, ఇట్ విల్ రిటర్న్ 1. సో ఫిబ్ ఆఫ్ 1 అనేది ఏంటిది, 1 రిటర్న్ చేసింది. సో ఓకే, ఫిబ్ ఆఫ్ 1 రిటర్న్ చేస్తే ఇక్కడికి వెళ్తుంది. ఎక్కడ, ఎప్పుడు కాల్ అయింది అది, ఫిబ్ ఆఫ్ 2 కాల్ అయింది. ఫిబ్ ఆఫ్ 2 కాల్ అయినప్పుడు ఇది వచ్చింది కదా. సో 1 ప్లస్ ఇక్కడ ఏం జరగాలి, ఫిబ్ ఆఫ్ 0. ఎందుకంటే పక్కన ఇంకో ఫంక్షన్ ఉంది కదా, ఫిబ్ ఆఫ్ n - 2.
ఆల్రెడీ 2 కాల్ అయినప్పుడు ఇది జరిగింది. సో ఇప్పుడు ఏం జరగాలి మనకి f(0) జరిగినప్పుడు ఏమొస్తుంది అంటే ఫంక్షన్ కాల్ విత్ 0 వాల్యూ. 0 వాల్యూ అంటే 0 n = 0 అంటే రిటర్న్ 0 కదా. సో 0. సో ఇట్ విల్ రిటర్న్ 0. సో 0 + 1 ఎంత? సో 1 ఇక్కడ. fib(2) అంటే 1. సో నెక్స్ట్ మళ్ళీ ఏంటి, మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఈ ఫంక్షన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, fib(3) కాల్ అయినప్పుడు వచ్చింది. fib(3) కాల్ అయినప్పుడు మనం ఒకటి రెడ్యూస్ చేసుకున్నాం. ఇప్పుడు నేను fib(3) వాల్యూకి ఎంత రిటర్న్ చేస్తాం, అక్కడ ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో 1 ప్లస్ నెక్స్ట్ ఫంక్షన్ కాల్ జరగాలి కదా, ప్లస్ పక్కన ఉన్న ఫంక్షన్ కాల్. ప్లస్ ఫంక్షన్ ఎంత ఉంది, ప్లస్ పక్కన n-2 ఉంది. 3 - 2 ఎంత, 1. fib(1) ఎంత, ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది కాబట్టి సో ఇక్కడ 1. సో 1 + 1. fib(3) ఎంత, fib(3) 2 వచ్చిందా, సో 2. సో ఈ 2 ఇక్కడికి కాల్ రిటర్న్ అవుతుంది. 2 ప్లస్ మళ్ళీ ఇక్కడ 4 - 2. 4 - 2 అంటే ఏంటి, మళ్ళీ కొత్త ఫంక్షన్ కాల్ fib(2) ఇక్కడికి వస్తుంది. అందుకే నేను పైన మిగతా ఇవి రాశాను, డైరెక్ట్ తెలుసు కదా అని వాల్యూస్ వేసేస్తున్నాను. సో ఇక్కడ మామూలుగా అయితే ఏం జరగాలి, fib(2) అనేది జరగాలి. సో ఇక్కడ fib(2)కి వెళ్తుంది. సో fib(2) వాల్యూ ఎంత, ఆల్రెడీ మనకి fib(2) వాల్యూ తెలుసు ఎంత, 1. సో 1 తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ రాసేస్తున్నాను. మామూలుగా అయితే ఇంకోసారి వెళ్ళి స్టాక్లో కొంత మెమరీ ఆక్యుపై చేసి మళ్ళీ చేస్తుంది అనమాట. అలా పైకి ఒకదానిపైన ఒకటి స్టాక్లో మెమరీ ఆక్యుపై చేసి అలా ఫంక్షన్ కాల్స్ పూర్తయ్యే వరకు ప్రతి ఫంక్షన్ కాల్ ప్రతి బ్లాక్లో స్టోర్ అవుతుంది. బట్ కానీ ఇక్కడ మనకు ఆల్రెడీ వాల్యూస్ తెలుసు కాబట్టి నేను వేసేస్తున్నాను. 2 + 1 ఎంత, సో 3. ఈ ఫంక్షన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడికి రిటర్న్ చేస్తుంది 3. ఇప్పుడు ఏం జరగాలి, 5 - 1 జరిగింది. 5 - 2 జరగాలి కదా. 5 - 2 అంటే ఎంత, 3. f(3) జరగాలి. f(3) ఎక్కడ, ఇక్కడ ఉంది. f(3) ఇక్కడ ఉంది. f(3) వస్తే మళ్ళీ ఏం జరగాలి, f(3) అంటే f(3 - 1) జరగాలి, అంటే f(2) జరగాలి. మళ్ళీ తర్వాత f(3 - 2) ఎంత, 1. f(3) ప్లస్ f(3 - 2) f(1) అవి కూడా జరగాలి. బట్ కాకపోతే ఆల్రెడీ మనం f(3) వాల్యూ అలా ఫంక్షన్ కాల్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి దాని వాల్యూ ఎంత, 2 వేస్తున్నాను. సో 3 + 2 5. ఇది 5th ఫిబొనాకీ వాల్యూ. సో ఇదనమాట దానికి సంబంధించిన అల్గోరిథం. సో ఇప్పుడు దానికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ రాద్దాం. సో ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ మనకేం అవసరం లేదు కదా. యూజర్ దగ్గర నుంచి ఒక ఇన్పుట్ తీసుకోవాలి. num = ఎన్నో నెంబర్ కావాలి సిరీస్లో, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ది నెంబర్ అంటే మీకు ఎన్నో ఫిబొనాకీ నెంబర్ కావాలనేది మనం ఎంటర్ చేయాలి కదా యూజరు. సో ఇది ఇంటీజర్లో రీడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ int అనే ఫంక్షన్ వాడుతున్నాను. సో int అయిపోయింది. ఇప్పుడు మనం ఫంక్షన్ని కాల్ చేయాలి. ఏ ఫంక్షను, సో fib(num). ఎప్పుడైనా ఫంక్షన్ కాల్ కన్నా ముందు మనం ఏం చేయాలి, ఫంక్షన్ని డిఫైన్ చేయాలి. ఆల్రెడీ ఫంక్షన్స్కి సంబంధించి మన ఛానల్లో ఒక వీడియో ఉంది, అది చూడకపోతే అది ఒకసారి చూసిరండి. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫంక్షన్ ఎప్పుడైనా సరే మనం కాల్ చేసే ముందు ఫంక్షన్ని డిఫైన్ చేయాలి. డెఫ్ స్పేస్ ఫిబ్తో కాల్ చేసాం కదా, fib(n). సో మీ కన్వీనియన్స్ కోసం నమ్మే పెడుతున్నాను, num. ఇప్పుడు ఇక్కడ కండిషన్స్ ఏంటి, ఎప్పుడైతే num అనేది <0 అయిందో ఇన్పుట్ అనేది వ్యాలిడ్ కాదు. రిటర్న్ మనం ఏం వాడతాం, మళ్ళీ ఫంక్షన్లో వాల్యూస్ అక్కడికి వెళ్ళాలంటే రిటర్న్ స్టేట్మెంట్ వాడతాం. రిటర్న్ ఇన్వాలిడ్ ఇన్పుట్. ఎప్పుడైతే <0 వచ్చిందో అది ఇన్వాలిడ్ ఇన్పుట్ అనమాట. సో ఇఫ్ num = 0 అనుకోండి, అంటే 0 అంటే 0 అవుతుంది కదా. సో రిటర్న్ 0 చేయాలి. 0th 0th వాల్యూ. సో ఇఫ్ num = 1 అనుకోండి, అంటే ఫస్ట్ వాల్యూ ఏంటిది, మనం 0తో స్టార్ట్ చేస్తున్నాం. 0th వాల్యూ 0, ఫస్ట్ వాల్యూ 1. సో రిటర్న్ 1. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, రిటర్న్లో మళ్ళీ ఫంక్షన్ కాల్ రాస్తున్నాం. రిటర్న్ fib(n-1). ఇప్పుడు 2కి జరగాలనుకోండి, 2 - 1 ఎంత, 1 ప్లస్ 2 - 2 ఎంత, 0. అంటే fib(1) ఎంత, 1 ప్లస్ fib(0) ఎంత, 0. 1 + 0 ఎంత, 1. సో fib(n-1) ప్లస్ fib(n-2). ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని ఒక రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం ఫంక్షన్ కాల్ని. ఏదో ఒక వాల్యూ, రిటర్న్ అయిన వాల్యూ మనకి ఇక్కడికి వస్తుంది కదా. సో దాన్ని స్టోర్ చేసుకుని
ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ ఇప్పుడేంటి మనకి దేని వాల్యూ వస్తుంది, నమ్మని ఒక వాల్యూ మనం యూజర్ ఇస్తాడు కదా, ఆ యూజర్ ఇచ్చిన వాల్యూ అంటే యూజర్ సపోజ్ 2 ఇచ్చాడు అనుకోండి, సెకండ్ ఫిబొనాకీ నెంబర్ వస్తుంది. 0 ఇస్తే 0th ఫిబొనాకీ నెంబర్ ఇస్తుంది. 1 వస్తే 1th ఫిబొనాకీ నెంబర్. సో రిజల్ట్ని ప్రింట్ చేద్దాం. సేవ్ చేసి రన్ చేయండి. నెంబర్ నాకు 3ది కావాలి. ఒక్క నిమిషం. ఇక్కడ మనం n అని ఇచ్చాం కదా, ఇక్కడ నమ్ అని ఉంది కదా, సో అది ఎర్రర్ అనమాట. సో సేవ్ చేసి రన్ చేయండి. నాకు థర్డ్ ఫిబొనాకీ నెంబర్ కావాలి. థర్డ్ ఫిబొనాకీ నెంబర్ ఏంటి మన దాంట్లో, సో థర్డ్ ఫిబొనాకీ నెంబర్ ఏంటి 2. మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి 2 వచ్చింది చూసారా. సో నాకు 0th ఫిబొనాకీ నెంబర్ కావాలనుకోండి, 0 ఎంటర్ చేయాలి. మళ్ళీ రన్ చేయండి, రన్ మాడ్యూల్. నాకు 0th ఫిబొనాకీ కావాలి, సో 0. అది మనం 0తో స్టార్ట్ అవుతున్నాం. మీరు 1తో స్టార్ట్ అవ్వాలనుకుంటే 1తో అయినా స్టార్ట్ అవ్వచ్చు. సో ఇది ఫిబొనాకీ నెంబర్, ఫైండింగ్ ఫిబొనాకీ నెంబర్ యూజింగ్ రికర్షన్. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.